ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళి నా ముగ్గురు కోళ్ళకి ఫీవర్ ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకెళ్ళి సినిమా చూపించింది. కానీ నాకెందుకో ఇంట్లో ఏదైనా ఫైనల్ డెసిషన్ నీదని తెలిసింది ఈ మధ్యన. నాదా అంత సీన్ లేదు అస్సలు కాదు, నేను చాలా అమాయకురాలు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. బేసిక్ గా ఏంటంటే ఈ గెస్ట్లు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు కెమెరా ముందుకైతే రాలేదు, కానీ ఈ గెస్ట్లు చాలా స్పెషల్. ఎందుకంటే విక్రమాదిత్య రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, శ్రీవాణి గారి హస్బెండ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, విక్రమాదిత్య గారు తెలియని వాళ్ళు ఎవరో ఉండరేమో ఇండస్ట్రీలో. అండ్ ఆయనతో మనం ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ చేసాము. అండ్ శ్రీవాణి గారితో కూడా మనము మన ఛానల్లోనే చాలా హిట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫైనల్ గా ఏంటి అంటే విక్రమ్ అన్న వాళ్ళ మదర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అండ్ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా అనుకోకుండా అలా సెట్ అయింది ఇంటర్వ్యూ చేయడం. సో ఈ రోజు వాళ్ళతోనే మనం ఉన్నాము. మనకి బేసిక్ గా ఏంటంటే వీళ్ళిద్దరి గురించి స్క్రీన్ లో మనం చూడడము ఇంతవరకే మనకు తెలుసు. బట్ వీళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి వీళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు. సార్ మీరు? త్రినాథ్ రెడ్డి. త్రినాథ్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. ముందుగా హిట్ టీవీ ఛానల్ కి నా నమస్కారాలు. వావ్, థ్యాంక్ యూ. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు టాక్ విత్ యూ అండి. ఎందుకంటే శ్రీవాణి గారు, విక్రమాదిత్య గారు ఇద్దరు కూడా మాకు చాలా క్లోజ్ పర్సన్స్. అండ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు అంటే అందరికీ ఇష్టం. ఇద్దరు డౌన్ టు ఎర్త్ పర్సన్స్, అందరికీ తెలిసిన విషయమే అది. అండ్ ఎస్పెషల్లీ విక్రమ్ గారు ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఇది హెల్ప్ కావాలి అని చెప్పేసి అంటే బేసిక్ గా ముందుంటారు. బట్ అలాంటి నేచర్ అనేది డెఫినెట్ గా పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది అనుకుంటున్నాను. ఇద్దరిలో ఎవరు అలా ఉంటారు? ఇద్దరు ఉంటాము. ఇద్దరు అలా ఇద్దరు ఉంటాము. ఓకే. మాకు మా పెద్దల నుంచి వచ్చింది, అలా అనాదిగా వస్తూనే ఉంది. మరి మా తర్వాత వీళ్ళకి. అంటే మన ఇద్దరం ఇంతకు ముందు ఒక 6 months బ్యాక్ మాట్లాడుకున్నాం. అవును, ఫోన్ లో మాట్లాడాం. నేను లవ్ యూ అమ్మా అని చెప్పి వేరే ఛానల్లో ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రోగ్రామ్ మధ్యలో ఒకసారి నేను అడిగాను అనమాట, కెమెరా ముందు మీతో మాట్లాడతాను అని చెప్పేసి. అప్పుడు కాల్ కనెక్ట్ చేశారు. అదేం స్క్రిప్టెడ్ కాదు, అనుకోకుండా అలా కాల్ కనెక్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు. అంటే కనిపించట్లే కదా, ఎవరో ఫోన్ లోనే కదా. ఓకే. మరి ఇప్పుడు కనిపించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే తక్కువ కదా, నాకు కనిపించడం తక్కువ. మా శ్రీవాణి మేడం అంతే ఛానల్, వారేవా విక్రమ్ ఛానల్, అలాగే ఎప్పుడన్నా కనిపిస్తాను అంతే కానీ ఎక్కువ. ఇంతకు ముందు అసలు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందా? ఎప్పుడు లేదు. వావ్, ఇది ఎక్స్క్లూసివ్ అయితే నాకే. ఫస్ట్ టైం. నిన్న మీ బర్త్డే కదా, సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ బర్త్డే స్టేటస్ వీళ్ళు పెట్టుకోవడం వల్ల నేను ఆ స్టేటస్ చూడడం వల్ల నేను కాల్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్. విక్రమ్ అన్న సంగతి తెలిసిందే కదా, కాల్ చేసి అన్న ఒక ఇంటర్వ్యూ అనగానే ఓకే కమాన్ వచ్చేసేయండి. కానీ ఇంటికి వచ్చి చూస్తే అందరూ షాక్ అయి ఉన్నారు మమ్మల్ని చూసి, ఎస్పెషల్లీ శ్రీవాణి గారు. తెలీదు. నిన్నని నేను అనుకున్నాను, నిన్న రెడీ అయి ఉన్నాము. కానీ ఫాస్ట్ అనమాట, వాడు అయిపోవాలి, పని అయిపోవాలి, అసలు వీళ్ళకి ఇది అది అని చూసుకోడు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మేము ఇబ్బంది పడకుండా ఇలా చూసి ఎక్కువ చేసేస్తాడు వాడు. విక్రమ్ అన్న అసలు మామూలుగా మాకు తెలిసినంత వరకు చాలా ప్లెయిన్. ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా అంతే, సేమ్ అంతే. ఇప్పుడు ఈ వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం టెన్షన్ పడడం, అంటే ఎక్కువ ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ చెయ్యాలి కదా, రెస్టారెంట్ ఒకటి, సీరియల్ ఒకటి, యూట్యూబ్ గురించి, ఇంకా పిల్లల చదువు, నందిని చదువు గురించి టెన్షన్స్ ఎక్కువైనాయి. దానివల్ల కొంచెం విసుగుదల పెరిగింది అంతే. కానీ మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, అంటే బేసిక్ గా ఒక ఇంట్లో ఒక సెలబ్రిటీ ఉండడం అనేది ఓకే, ఎవరింట్లో అయినా జరుగుతూ ఉంటుంది అది. బట్ ఇద్దరు బిజీ ఆర్టిస్టులు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇద్దరు చెరొక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, అది కూడా వండర్ఫుల్ సబ్స్క్రిప్షన్స్ తోటి. అండ్ అట్ ది సేమ్ టైం రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. అండ్ ఇవి కాకుండా విక్రమన్ ఈవెంట్స్ లో బిజీ ఉంటారు. ఇన్ని రకాలుగా మేనేజ్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు టైం ఇవ్వడం జరుగుతుందా? అసలు జరుగుతుంది. ఎక్కువ మా కోడలు పిలుస్తుంది, మా శ్రీవాణి పిలుస్తుంది మమ్మల్ని, అత్తమ్మ రండి చాలా రోజులైంది మీరు వచ్చి. వారం వచ్చి వెళ్ళిపోయినా సరే మళ్ళీ వచ్చేయమంటది. శ్రీవాణి గారికి అంత టైం ఉందా? ఉంటా తను ఫ్రీగా మొదటి వారం ఆఖరి వారం చేస్తుంది. ఏదో వారాలు ఉంటాయి కదా తనకి, ఒక వారం 2 వారాలు ఫ్రీగా ఉంటుంది.
ఆ టైంలో మమ్మల్ని తప్పనిసరిగా పిలుస్తుంది. వావ్! అందుకని ఆనర్ చేస్తాం, మేము వచ్చేస్తాం, శ్రీవాణి పిలిచిన వెంటనే వస్తాం. బేసిక్ గా శ్రీవాణి గారు సీరియల్స్ లో బాగా విలన్ లాగా కనబడతారు కదా, అదే అసలు కదా, ఇంట్లో ఎలా అదే ఉంటారు? విచిత్రం, అది అంత రివర్స్ అవునా? అంతే. ఓకే. సార్ మీరు చెప్పండి, అసలు మీకు శ్రీవాణి గారు ఎలా తెలుసు? ఐ మీన్ అంటే విక్రమ్ గారిది శ్రీవాణి గారిది లవ్ మ్యారేజ్ అన్న సంగతి అందరికీ తెలుసు. బట్ అసలు మీకు ఎప్పటి నుంచి శ్రీవాణి గారు తెలుసు? నాకు శ్రీవాణి మా అబ్బాయితో చారాయి కాన్సెప్ట్లో ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు తను అప్పుడు 6th క్లాస్ ఎంతో చదువుతుండేది. ఉమ్, చిన్నపిల్ల 9-10 ఇయర్స్ ఉంటాయి. ఉమ్, అప్పుడు ఫస్ట్ టైం తెలుసు. ఓకే. ఆ తర్వాత 13-14 ఏళ్ల వయసులో యాంకరింగ్లో కనిపించింది. 13, ఇది 14 ఏళ్ల వయసులోనే. ఓకే. 14 ఇయర్స్, ఉమ్, 14 or 15 లోపే, అంతే అంతే, చిన్నపిల్లని. 14. అది 10th క్లాస్ ఏదో చదువుతుండేది అప్పుడు. ఉమ్, దెన్ ఇంకా 16 సంవత్సరాలప్పుడు మా వాడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు, మా ఇంట్లో ఫంక్షన్కి తీసుకురావటము. ఉమ్, ఫస్ట్ టైం మాది 25 ఇయర్స్ Silver సెలబ్రేషన్ Jubilee. జరిగింది, Mm. సిల్వర్ జూబ్లీ. ఉమ్, అప్పుడు ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసాం, చీర కట్టించి, అదే చీర కట్టుకుని వచ్చింది, కొంచెం పెద్ద మనిషిలా కనిపించింది అనమాట. దెన్ షీ వాజ్ 16 ఇయర్స్. ఉమ్, ఇంకా తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది వెన్ షీ వాజ్ 18. ఉమ్, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, వాళ్ళు పరిగి వాళ్ళ ఊరు. ఉమ్, వాళ్ళ మదర్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. ఉమ్, షీజ్ అ నైస్ లేడీ, మంచి డిసిప్లిన్తో పెంచింది పిల్లల్ని. తర్వాత మాకు బేసికల్లీ చిన్నప్పటి నుంచి పరిచయం కదా, మా ఇంటి దగ్గరే ఉంటారు. ఉమ్, మా అబ్బాయి ఇష్టపడ్డాడు, తను ఇష్టపడింది, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డం కానీ ఇంకేముంది, మ్యారేజ్కి ఉమ్. బెస్ట్ కదా. అంటే ఇష్టపడడం వేరు, కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడతారు కదా లవ్ మ్యారేజ్ అనేసరికి, చాలా కండిషన్స్ ఉంటాయి కదా. అది ఇమ్మెచ్యూర్ థాట్ అది. ఉమ్, పెళ్ళి యాక్చువల్గా నా ఉద్దేశంలో అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు, ఏం జరిగినా ఉమ్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఓ, దట్స్ ద బేసిక్ ఎలిమెంట్. ఉమ్, రెండో విషయం ఏంటి, అమ్మాయి 18 ఏళ్ళ 3 రోజులు ఈ అమ్మాయి పెళ్ళి అయ్యేసరికి ఉమ్, 2nd సెప్టెంబర్ ఆమెకు 18 ఏళ్ళు కంప్లీట్ అయింది. 5th సెప్టెంబర్ ఇక్కడ యాదగిరిగుట్టలో పెళ్లి జరిగింది. సార్ వైఫ్ బర్త్డేసే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, మీకు మీ కోడలు బర్త్డే కూడా గుర్తుందా? నేను లాయర్ని, డేట్స్ అన్ని ఓ, చెప్పేస్తాను. మీరు అడ్వకేటా? ఓకే. అంటే I was in fact a law officer of Indian Airlines, Air India, and I worked for 32 years. 32 years. మొత్తం ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, హైదరాబాద్ తాలూకు లీగల్ వర్క్ మొత్తం నేను ఒక్కనే హ్యాండిల్ చేశాను ఉమ్, ఫర్ 25 ఇయర్స్. ఉమ్, అందుకని మాకు కావాల్సిందే జ్ఞాపక శక్తి. కేసు నెంబర్ కూడా చెప్పేస్తుండాలి, ఇప్పుడు ఆ సంవత్సరంలో ఏ కేసు వచ్చిందంటే ఆ నెంబర్ కూడా చెప్పాలి. ఉమ్, బేసికలీ అడ్వకేట్ అనేవాడికి అసెట్ మెమరీ ఉమ్, ఒకటి, రెండు ఏమంటే ఇంట్రెస్ట్ కూడా, అలా డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఇంకా 18 ఏళ్ళప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిందో కోడల్లో ఎప్పుడు చూడలేదు మేము, మాతో కలిసిపోయింది. ఉమ్, అది మెయిన్. అప్పటికే తను ఒక సీరియల్లో చేసేది, చంద్రముఖి, ఉమ్. ఆ సీరియల్లో చేస్తుండేది. అందులో లీడ్ రోల్ పూజ తన క్యారెక్టర్. వయసుకు తగిన రోల్ అది. యాక్చువల్గా 18 ఇయర్స్ అప్పుడు కన్నా కొంచెం పెద్ద వయసు అనుకుంటాం, అలా చేస్తుండేది. తర్వాత ఇక మాకు ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్ళటము, సినిమాలకు వెళ్ళటం, హోటల్కి వెళ్ళి అలవాటు ఉంది. ఎప్పుడు సిటీ మధ్యలో ఉన్నాం మేము, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. చిన్నప్పటి పిల్లలతో కూడా అదే లైఫ్. థియేటర్స్, అన్ని థియేటర్స్ అక్కడే ఉన్నాయి. సినిమాలు సంవత్సరానికి ఒక 40-50 సినిమాలు అయిపోయాయి ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్. అందులో RTC మా ఆవిడకి చాలా ఇష్టం సినిమాలు, ఓకే. హోటల్స్. అలా మాతో పాటు ఎలా వచ్చిందంటే ఇంకా తనకి రావటమే ఫ్రీగా కలిసిపోయింది మాతో. అందులో చిన్న వయసు కదా, టీనేజర్ కదా, అలా మాకు అమ్మాయిలు లేరు, అమ్మాయి ముగ్గురు అబ్బాయిలే. అందుకని అమ్మ వచ్చింది అమ్మాయి అని కొంచెం మా ఇంట్లో మా అన్నయ్యకి కూడా 2 కొడుకులు, మా చెల్లికి 2 కొడుకులు, అందరూ మా ఇంట్లో అబ్బాయి ఆడపిల్లలు లేరు, లేరు. అమ్మాయిలు లేరు. అందుకని అదొకటి. తర్వాత 19 ఏళ్ళకే షీ బికేమ్ ఏ మదర్, మాకు మనవరాలు పుట్టింది. అందులో ఇంకా మా బాధ్యత, తను చాలా బాగా చూసుకునేది, అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేనేంటంటే ఐ వాజ్ ఎ కేర్ టేకర్, తనకి ఏం కావాల్సిన గైడెన్స్ ఇవ్వటము, ఏముంది అంతకన్నా. ఐ వాజ్ ఎన్ ఎంప్లాయ్మెంట్, మంచి ఉద్యోగంలో ఉండేవాడిని. తర్వాత లీగల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఏం కావాలంటే గైడెన్స్ ఇవ్వడం. అందులో తను ఏంటంటే ముందు నుంచి కూడా షీ వాజ్ ఎన్ ఒబీడియంట్ గర్ల్, మాట వింటుంది. అత్త మామ, ఇల్లు, గౌరవం, ఇదంతా కూడా తనకి రెస్పెక్ట్ బాగా ఇచ్చేది. మాకు అదే కావాలి అంతే. రెండు ఏంటంటే డబ్బు అనేది మాకు ఎప్పుడు అసలు క్రైటీరియా కానే కాదు, నో మానిటరీ ఎలిమెంట్. ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసాము, వాళ్ళ పెద్దలు మేము కూర్చున్నాము, చక్కగా గుళ్ళో పెళ్లి చేసాము. తర్వాత నాకు క్లబ్ మెంబర్షిప్ ఉంది, అక్కడ మంచి రిసెప్షన్ ఇచ్చాను. ఇదంతా ఎలా జరిగిందంటే స్మూత్గా జరిగిపోయింది. తర్వాత తన కెరీర్లో కూడా చాలా డిసిప్లిన్డ్, పొద్దున్న టైం అంటే టైంకి వెళ్తుంది. తర్వాత బయట ఎక్కడ
మాకు గౌరవం తెచ్చే పనులే చేస్తుంది. తర్వాత తను ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా ఇన్వైట్ చేసినా మాకు కావాల్సిన రెస్పెక్ట్ అక్కడ దొరుకుతుంది తన వైపు నుంచి. మా వైపు నుంచి అంటే మేము ఇండివిజువల్, పిల్లల మీద ఆధారపడడం అలాంటిది లేదు. మా లైఫ్ మాది, మాకు ఒక ఇల్లు ఉంది, మేము లైఫ్ చూసుకుని వాళ్ళని మేము ఇబ్బంది పెట్టం, మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టం. కానీ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా ఉందంటే బేసిక్గా వీళ్ళిద్దరు ఆర్టిస్టులు కాబట్టి నేనేమనుకున్నానంటే మేబీ మీరు కూడా ఏదైనా దానికి రిలేటెడే ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ కంప్లీట్ గా అసలు సంబంధం లేని ఫీల్డ్ కదా. అకాడమిషియన్ బేసికలీ. విక్రమన్ కాకుండా అసలు మీకు ఇంకా పిల్లలు? 2 అబ్బాయిలు, ఇంకా 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. ఓకే. యాక్చువల్ గా విక్రమ్ ఐ వాంటెడ్ హిమ్ టు బికమ్ ఎంబీఏ చదిద్దాం అనుకున్న బీకామ్ తర్వాత. అరోరా కాలేజ్లో బీకామ్ జాయిన్ చేశాను. తర్వాత అదే టైంలో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ అంటే ఇష్టం, యాక్టింగ్ ఇష్టం. అక్కినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అక్కడ కొన్నాళ్ళు దీనిగా ఉన్నాడు. తర్వాత మీడియా వర్క్షాప్ అండ్ ట్రైనింగ్, దానిలో 2 నెలలు రెసిడెన్షియల్ కోర్స్ చేశాడు ఫిల్మ్ యాక్టింగ్లో. ఇంకోటికి అది నేను కొంచెం లేట్ ఐడెంటిఫై చేయటం. ఓకే. మరి మిగతా 2 సన్స్? మా 2వ అబ్బాయి యాక్చువల్గా వాడు బీకామ్ తర్వాత ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చాడు ఎంబీఏ. మా 3వ అబ్బాయి కూడా వాడు ఎంబీఏ అండ్ ఎల్ఎల్బి. అలాగే ముందు పెద్ద అబ్బాయి ఏంటంటే విక్రమ్ ఏంటంటే యాక్టివ్ గా ఉండేవాడు అందరితో. అనుకుంటున్నాను మిగతా 2 కంప్లీట్ గా ప్రొఫెషనల్ వేరు. బట్ విక్రమ్ అన్న దగ్గరకు వచ్చేసరికి ఏమో సడన్ గా ఫిల్మ్ అంటే డిగ్రీ అయిపోయిన వెంటనే మీరు ఎల్ఎల్బి చేద్దాం అనుకున్నారు. కానీ ఇటంటే మరి మీరు ఓకే చేశారా? ఏముంది అందులో, తనకి ఇంట్రెస్ట్ ఫీల్డ్ కదా. ఓకే. కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చే పేరెంట్స్ అన్నమాట మీరు. అయితే ఏది చేయాలంటే అది చేసేసేయండి అని చెప్తారు. పార్టిసిపేట్ చేసేవాడు బాగా. చెడేమీ లేదు కదా, మంచే కదా. అలా కాదు అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనేసరికి చాలా మంది ఎలా అంటే ఆలోచిస్తూ ఉంటారు. అందులో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి. కానీ మీ ఫ్యామిలీస్ లో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు లేనట్టున్నారు కదా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లో. సడన్ గా ఇప్పుడు విక్రమ్ అన్న మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ నేను ఇలా చేద్దాము అనుకుంటున్నాను అంటే అంత ప్లాన్డ్ గా జరగలే. ఇప్పుడు వాడు స్కూల్ డేస్ నుంచి మంచి డాన్సర్, 8th క్లాస్ నుంచి కల్చరల్ సెక్రటరీ స్కూల్లో, ఇంటర్మీడియట్ టైంలో కూడా మంచి ప్రోగ్రామ్. మా ఇంటి దగ్గర చారాయ్ డాన్స్ అని ఉండేది, అక్కడ చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. రవీంద్ర భారతిలోను. అలాగే అంతకు ముందు నేను క్లాసికల్ డాన్సర్ ని. అదే డాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నాను. దాని వల్ల మా అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ ఉంది విక్రమ్. చాలా మీరు అంటే అందులో ఏమన్నా డిఫరెంట్ కోర్సెస్ చేశారా? లేదు, కూచిపూడి, భరతనాట్యం 2 నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. ఇంకా అలా అలా అదే విక్రమ్కి వచ్చింది. మీరు ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవారా? అది ఏం చెప్పాలి అంటే అలా కాదు, ఫ్యామిలీలో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, సీరియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ డాన్స్ అనేది కళలు మొత్తానికి అనేది ఎక్కడో ఉంది. అందుకే నా విక్రమ్ అన్న ఎంత యాక్టివ్ ఉంటారు. మేబీ ఇది ఆ మదర్ పోలికేనేమో నాకు తెలిసి. అంటే ప్రొఫెషన్ లో యాక్టివ్నెస్ అనేది ఏంటంటే ఫ్యామిలీలో ఒక బ్లడ్ లో ఎక్కడైనా ఉంటే మాత్రమే అది వస్తుందని చెప్తాను. అది కరెక్ట్ అమ్మా. మీ దగ్గర నుంచి ఆ డాన్స్ అనేది విక్రమ్ చిన్నప్పటి నుంచి చాలా షోస్ ప్రోగ్రామ్స్ చేశాడు. 1000 ప్రోగ్రామ్స్ చేసినందుకు సన్మానించారు కూడా. చాలా అండమాన్ టీవీ వెళ్ళాడు కదంటే చాలా చేశాడు. ఇండియా ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేశాడు 15 రోజులు పోర్ట్ బ్లేర్ లో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో. అప్పుడు మేము ఇద్దరు వెళ్ళాం వాటితో పాటు పోర్ట్ బ్లేర్. చాలా యాక్టివ్, చాలా హుషారు. మా 2 పిల్లల కంటే వాడు చాలా ఫాస్ట్. అందరిని ఇమిటేట్ చేస్తాడు, నవ్విస్తాడు, అందరిని నవ్విస్తాడు. వాడు ఉన్న చోట ఏంటంటే నవ్వు మొత్తం. అసలు బేసిక్ గా మీ 3 అబ్బాయిల్లో చాలా ఎక్కువ అంటే మంచి అబ్బాయి అంటే మీరు ఎవరని చెప్తారు? మంచి అబ్బాయి అంటే 3 మంచోళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మేము 3 ఆడపిల్లలు, కాకపోతే మా మదర్ ని ఎవరు మా 3లో నీకు ఎక్కువ ఎవరిష్టం అంటే మా సెకండ్ సిస్టర్ అని చెప్తుంది. ఎందుకంటే మేమిద్దరం గొంతేసుకొని పడిపోతాము. మా 2వ చెల్లి ఏంటంటే కొంచెం సాఫ్ట్, ప్లస్ ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటది. అలానే నాకు తెలిసినంత వరకు ఏంటంటే విక్రమ్ అన్న కూడా అంత హెల్పింగ్ నేచర్. బట్ వీళ్ళ 3లో నాకు 3 పిల్లలు సమానమే. ఎందుకంటే 3 యాజ్ ఏ మదర్ హెల్పింగ్ నేచర్ ఉంది, 3కి ఉంది. అందుకని 3 ఒకే అంటాను నేను. 3 గొప్ప వాళ్ళే మా పిల్లలు, మా అబ్బాయిలు, నా అభిప్రాయం. అండ్ విక్రమ్ అన్నలో స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? స్పెషల్ అంటే కొంచెం ఎఫెక్షన్ గా ఉంటాడు, బాధ్యత బాగానే తీసుకుంటాడు. కొన్ని మంచి క్వాలిటీసే ఉంటాయి విక్రమ్. ఎక్కువ అందరినీ పట్టించుకుంటాడు. అలాగే శ్రీవాణి, నందిని, మేము తల్లిదండ్రులు వస్తే కూడా మాకు సినిమాలు చూపించడానికి ట్రై చేస్తాడు. మా కోసం ఎక్కువ టైం కేటాయిస్తాడు. వచ్చామంటే అమ్మ ఆ సినిమా చూడండి, నాన్న ఈ సినిమా చూడండి అని ఇంకా శ్రీవాణిని నన్ను మొత్తం మమ్మల్ని కూర్చోబెట్టి ఇంకా బలవంతం చేసి కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తాడు. అంటే నాకు అసలు తెలిసినంత వరకు విక్రమ్ అన్నకే టైం ఉండదు అనుకుంటున్నా. మధ్యలో మీరు శ్రీవాణి గారిని తీసుకొస్తుంటే అదొకటే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆవిడ మాక్సిమం ఇంట్లో ఉండరని తెలుసు నాకు. లేదు
నిజంగా నాకు మా అబ్బాయి కంటే శ్రీవాణి ఎదురుగుందా ఉందని కాదు, అది. కోడలు ఎక్కువ అని చెప్తాను నేను. ఎందుకు అవునా చెప్పాను కదా నేను, షీ కేమ్ టు అవర్ హోమ్ యాజ్ అన్ టీనేజర్. వచ్చిన రోజు నుంచి కూడా తనకి మా ఫ్యామిలీ బాగా నచ్చింది అనమాట. మా కల్చరు, ప్రతి వారం సరదాగా బయటకు వెళ్ళటం, లైఫ్ ఎంజాయ్ చేయటము, డబ్బు అనేది ఎప్పుడు క్రైటీరియా కాదు. తనకు అలా అలవాటు అయింది అనమాట. ఓహో ఇలా నాకు ఎందుకో అలా ఉంటారు, అటాచ్మెంట్ ఆ పెరిగిపోయింది. ఎంజాయ్మెంట్ పెరిగింది. బేసిక్ గా అత్త కోడళ్ళు అంటే చిన్న చిన్న చిరుబురులు అలాంటివి వాడల్లో రాలేదుగా, చిన్నపిల్లలు వచ్చింది. ఓకే కొత్తలో ఉండాయి వచ్చాయి, కానీ మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. ఓకే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అంటే ఇప్పుడు కలుస్తారు అత్తైనా కదమ్మా. కానీ అమ్మలానే ఏదో ఒకటి డిషన్లు అవుతా ఉంటాయి కదా. అవుతాయి, మళ్ళీ వెంటనే కలిసిపోతారు కదా పిల్లలు. కోడలంటే కూతురు లాంటిదే కదా, ఎంతైనా సరే వేరే కాదు కదా. మన అబ్బాయిని ప్రేమించిందంటే మనల్ని ప్రేమిస్తున్నట్టే కదా, వాళ్ళని అత్తగారు కూడా ప్రేమిస్తుంది అలాగా. ఓకే అంటే నా కొడుకుని ఇష్టపడుతుంది అంటే నాకు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది. అందులో వెంటనే ఒక సంవత్సరంలోనే పాప పుట్టింది. తన మెయిన్ లింక్ మా అందరి మధ్యలో, తనంటే చాలా ఇష్టం మా అందరికి. మా రెండో అబ్బాయికి మూడో అబ్బాయికి కూడా రాజనందిని. రాజనందిని. ఆ పేరు నేనే పెట్టాను. ఓ, రాజనందిని మీరే పేరు. పెట్టారా? మంచి పేరు. అంటే ఎలా పెట్టారు? ఎలా అయినా ఎప్పటికైనా కానీ ప్రిన్సెస్ అవుతుంది అని చెప్పేసి పెట్టారా? హిస్టారికల్ నేమ్స్ నాకు ఇష్టం. ఓకే. మా అన్నయ్య కొడుకులకు కూడా నేనే సజెస్ట్ చేశాను. పెద్దవాడి పేరు శాతవాహన, రెండోవాడి పేరు శ్రీహర్ష, మా అబ్బాయి పేరు విక్రమాదిత్య, తర్వాత వాడు రాణా ప్రతాప్, ఇంకోవాడు భరత్, ఆఖరి అబ్బాయి. ఇలా అన్నమాట పేర్లు నా సెలక్షన్. మూడబ్బాయి పేరు యశోభరత్ అని పెట్టారు, కానీ యశో అని అర్థం అవ్వట్లేదు, ఎవరు యేసు భరత్ అని పిలిచేవాళ్ళు. అందుకని అందుకని యశో కట్ చేసి ఓన్లీ భరత్ భరత్ అని పెట్టా. ఇలా అన్నమాట ఆ చాయిస్. వీడు మా విక్రమ్ నన్నే అడిగాడు, నాన్న మంచి పేరు అని చెప్తే రాజనందిని అని చెప్పాను. సో వీళ్ళకి నచ్చిన వెంటనే అద్భుతమైన పేరు అది. అంటే నాకు ఇప్పటి వరకు ఈ సీక్రెట్ తెలీదు, వీళ్ళిద్దరిలో ఎవరో పెట్టారు అనుకున్నాను ఆ పేరు. మీరే పెట్టారు. నా సెలక్షన్. సో ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు మీతో జాయిన్ అవ్వడానికి. సో గెస్ట్ ని వెల్కమ్ చేస్తున్నాను. మేడం రాజనందిని గారు రండి. కాదు, ఇందాక నుంచి ఇద్దరు బాగున్నారు కానీ మధ్యలో కొంచెం కలరింగ్ తక్కువైంది అనుకున్నాను. సో షీకే ఫుల్ అయిపోయింది. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. విన్నావా? ఓకే. ఎలా అనిపిస్తుంది నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ గురించి చాలా ఇంత బాగా చెప్తుంటే? యాక్చువల్లీ ఇవన్నీ నాకు తెలుసు అనమాట, ఎందుకంటే మేము కలిసినప్పుడు మాట్లాడుకునేవి ఇవే అనమాట. అంటే ఇట్స్ నైస్ టు పాత విషయాలన్నీ తెలుసుకోవడానికి, అమ్మ నాన్న వాళ్ళ గురించి, వాళ్ళు ఎలాంటి అల్లరి పని చేశారో అన్ని తెలుసుకోవడానికి బాగుంది. అల్లరి పనులు కూడా చేశారు వీళ్ళు, అల్లరి గురించి చెప్పట్లేదు. ఎంతగా కొడుకులు కదా, వాళ్ళు అల్లరి చేశారని ఎలా చెప్తారు? వాళ్ళు కూతురులను అడగాలి. సరే నువ్వు చెప్పు అయితే, నాన్న ఎలాంటి అల్లరి చేసేవాడు? మా నాన్నమ్మ గురించి మనం చెప్పచ్చా? నాన్నమ్మ నాన్నమ్మ చేసిన అల్లరి పనులు. నాన్నమ్మకి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇది చెప్పచ్చా లేదో తెలియదు కానీ చెప్పొచ్చు. నాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళి, నా ముగ్గురు కోళ్ళకి ఫీవర్ ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకెళ్లి సినిమా చూపించింది. ఇవన్నీ జనరల్ గా తను చేయాల్సిన పనులు మీరు చేశారా? నానమ్మ ఫుల్ నాన్న వాళ్ళకి ఫస్ట్ షో చూపించాలని చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లి మూవీ చూపించింది అనమాట. ఇంకా మరి తాతగారి గురించి ఏం లేవా? ఇలా తాతయ్య వెరీ డిసిప్లైన్, అసలు ఇవన్నీ ఏం లేదు, టైం టు టైం కమిట్మెంట్, ఫుల్ డిసిప్లైన్. ఎంతైనా అడ్వకేట్ కదా ఉంటుంది. అయితే మా అబ్బాయిల గురించి అయితే మా మిస్సెస్ ఒకసారి నాకు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఒక వారం ఏదో ఒక నెల రిపోర్ట్ నేను వెళ్ళకపోతే తను వెళ్ళింది అనమాట. వెళ్తే తర్వాత ఆ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళ క్లాస్ టీచర్ నాకు చెప్తుంది, అంటే మీ మిస్సెస్ ఇంట్లో చదువు అది గైడెన్స్ అది ఇవ్వటం ఏం లేదండి, అంతా నేనే చూసుకుంటాను. ఓహో అదే అని ఆవిడ చెప్తుంటే, మీ మామూలుగా నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తారుగా, ఏమంటే మీ రెండో అబ్బాయికి తక్కువ వచ్చిన మార్కులు, అలాగా అంటే అదేదో ఎవరి గురించి చెప్తున్నట్టు అచీవ్మెంట్ అనుకున్నారా మీరు? అది అలాగే అంటే మీ ఎక్స్ప్రెషన్ అలాగే అనిపించింది. ఏంటంటే ఎవరితోనే సరే నవ్వుతాను అని మాట్లాడేస్తా, ప్లీజ్గా అయిపోతారు కదా, ఇలా అదేమంటే అవునా అవునా అలా అలవాటు నాకు. కోపం రాదుగా ఆవిడకి, ఇంకా ఏమనాలో తెలియక సరే అంతే. నేను కూడా కోపం పడ్డాను, నేను కూడా కోపం పడ్డాను. ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇప్పుడు మా మూడో అబ్బాయి ఒకసారి నిన్నే మాట్లాడుకున్నాము, మేము సిద్ధం శెట్టి టవర్స్ అక్కడ ఉండేవాళ్ళం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నేను ఆఫీస్కి 8:45కి స్టార్ట్ బయలుదేరేవాడు, 9 కల్లా ఆఫీస్లో ఉండేవాడిని. అయితే ఒకసారి ఎందుకో వెళ్ళి వెనక్కి వచ్చేసరికి మా మూడో అబ్బాయి భరత్ ఇంట్లో ఉన్నాడు. వాడు 8ంటికి స్కూల్కి వెళ్ళిపోయి ఉండాలి.
అంటే ఇంతకేంటి వాళ్ళ అమ్మతో మాట్లాడుకుని పైన టెర్రస్ మీద కూర్చున్నాడు, నాకు తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టానికి ఆ రోజు. ఆఫీస్కి వెళ్ళిపోయాక మళ్ళీ దిగబడాడు, స్కూల్ డుమ్మాలు కొట్టేవాడు. మీరు ఫుల్ కోఆపరేషన్ కొడుకులకి. అదే కదా, మరి ఏం చేస్తావు ఇంకో. కాదు, నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఒక సీక్రెట్ అడుగుతాను. ఇంతేనా లేకపోతే ఇప్పుడు శ్రీవాణి గారి గురించి ఇవన్నీ సరికి తెలియక ముందే అన్ని మీకు హింట్స్ వస్తా ఉండేవా ఎప్పటికప్పుడు? లేదు లేదు లేదు. పర్లేదు చెప్పండి, ఏం కాదు, అయిపోయింది కదా. అమ్మవి అంటే అలా కామన్ ఇది. కామనే సార్. చూడండి మేడంకి అయితే ముందే అన్ని తెలుసు, పాపం మీకే లేట్ గా తెలిసినాయి అన్ని. కానీ తను డే 1 నుంచి నన్ను ఫాలో అవుతుండేది, అది నాకు సంతోషం. నా పద్ధతికి తగినట్టుగా మీ డిసిప్లైన్ శ్రీవాణి గారికి వచ్చింది, నా పద్ధతికి తగినట్టుగా ముందు నన్ను ఫోకస్ పెడుతుంది అనమాట ఎప్పుడు. ఆవిడకి ఇండస్ట్రీలో అదే పేరు, టైం టు టైం ఏదైనా ఒక కమిట్మెంట్ ఉంది అంటే ఇమీడియట్ గా వచ్చి చేసుకొని వెళ్తారు అని చెప్పేసి. మేబీ డిసిప్లైన్ అనేది మాత్రం 100 మార్క్స్ అక్కడే ఇవ్వాలి. బేసికల్లీ ఆ క్యారెక్టర్ మంచి పద్ధతి. వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా మంచి క్వాలిటీస్ చాలా వచ్చేసి ఉంటాయి కదా. ఓకే. అండ్ నాన్న గురించి చెప్తా అన్నావు. నాన్న గురించి అంటే మా అన్న గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పు. అంటే నాన్న చాలా చేశాడు, దాంట్లో ఏది చెప్పాలని ఆలోచిస్తున్నాను. పాపం. సరే ఏదైనా ఒకటి చెప్పు, ఈ మధ్యన రీసెంట్ గా జరిగింది ఏదైనా చెప్పు. ఒక్క నిమిషం కంటే నాకు తెలియదు. సరే అమ్మ గురించి ఏమైనా చెప్పు, నాటి థింగ్స్. అమ్మ గురించి ఏమైనా చెప్పు. సరే అమ్మ నాటియే కాదు, అలాంటి థింగ్స్ అసలు ఏం చేయదు. అమ్మ నాటి కాదా? అవునా? అమ్మ చూడడానికి చాలా నాటి గర్ల్ లాగా కనబడుతూ ఉంటారు. అలా కనిపిస్తుంది కానీ తాత చెప్పినట్టు వెరీ డిసిప్లైన్ అనమాట. అలా ఏముండదు, ఏం నాటి పని. బట్ అమ్మ విషయంలో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. అమ్మ విషయంలో ఇన్సిడెంట్ లైక్ అంటే ఏదైనా ఫన్నీ అలాగా, అంటే ఎవరికి తెలియదు ఇంట్లో ఏదో జరిగింది అనేది. అలా యాక్చువల్లీ ఏం లేదు, ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్స్ ఏం లేదు. సరే నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. బేసిక్ గా అమ్మ ఏంటంటే వర్క్ హాలిక్, వచ్చామా వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటారు. అట్ ది సేమ్ టైం అమ్మ బ్లాగ్స్ లో అలా చూసినప్పుడు కూడా అమ్మ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అమ్మ ఎక్కువ మాట్లాడడం అంటే టూ మచ్ టాక్టివ్ అన్నట్టు ఏం కనపడరు, ఎంతవరకు అంతవరకే అని. అమ్మ జోలికి బేసిక్ గా ఎవరైనా వెళ్ళాలన్నా గానీ ఆలోచించే ఐ మీన్ అంటే మేమైనా కానీ త్వరగా ఒక మాట మాట్లాడాలంటే నాన్నతో మాట్లాడినట్లు అమ్మతో మాట్లాడడం. బట్ అసలు అమ్మ ఎలా ఉంటారు ఇంట్లో? అమ్మ నిజం చెప్పాలంటే బయట కొంచెం రిజర్వ్డ్ గా ఉంటది, అదే కదా మంచిది. కానీ ఇంట్లో అయితే అలా కాదు. నేను నాన్న కలిసి అమ్మని ఏడిపిస్తుంటాం, అల్లరిగా ఉంటాం అనమాట ఇంట్లో. అప్పుడు అమ్మ కోపం రాదా? ఎంతైనా కూతురు ఇంకా హస్బెండ్ కదా, ఎందుకు కోపం వస్తుంది? మేమే కదా ఏడిపించేది. మీరే ఏడిపిస్తారు, కాకపోతే అమ్మ సీరియల్స్ లో చూస్తే కొంచెం ఎప్పుడు కోపం ఎక్కువ అన్నట్లు కనబడతారు కదా. సీరియల్స్ లో అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది కదా అమ్మకి, అది పాజిటివ్. సీరియల్స్ లో కూడా పాజిటివ్ గా ఉంటది. సో అది అలా. సో అమ్మకి ఇంట్లో ఉన్నప్పుడు బేసిక్ గా కోపం అలా ఏమీ ఉండదు. మీరు ఎంత ఏడిపించినా అమ్మ పాప రివర్స్ అయ్యే ఛాన్స్ లేదా? పాప అదంతా ఓన్లీ స్క్రీన్ వరకే. దొరకకుండా చేస్తా. అవునా? దొరకకుండా చేస్తారా? అంటే నేను నాన్న అమ్మ ఏమైనా మాట్లాడితే నానికంటే ఇలా గోక్కుంటా, నేను నాన్న కలిసి అమ్మ ఏమైనా మాట్లాడుతుంటే అట్లా. అయ్యో పాపం. మీరేం తీసుకోరు అనమాట అయితే అమ్మ దగ్గర నుంచి సజెషన్స్ కూడా? అయ్యో అది డిఫరెంట్. సజెషన్స్ అన్ని తీసుకుంటాం నార్మల్ గా. మీరు అల్లరి గురించి అడిగారు, ఇంట్లో ఫన్నీగా ఉంటాం అది. బట్ ఇంట్లో ఎక్కువ ఎవరిది నడుస్తుంది నందు? అమ్మదా నాన్నదా? లైక్ అంటే ఫైనల్ డెసిషన్ ఇంట్లో ఏదైనా ఎవరిది? నాన్నదే. అంటే ఏమైనా ఫస్ట్ నాకు ఒకవేళ నా ఫ్రెండ్స్ తో ఏదైనా బయటికి వెళ్ళాలనుకో, అమ్మ వెళ్ళొచ్చా అని అడుగుతా. అమ్మ అది నాన్నకు కాల్ చేసి నాన్న ఓకే అన్నాక నాకు చెప్తారు. అలా ఇద్దరిది ఉండాలి. ముగ్గురు ఒక అభిప్రాయంతో ఉంటారు, అది నచ్చుతుంది నాకు. శ్రీవాణి ఎక్కడికి వెళ్ళాలన్నా విక్రమ్కి చెప్తుంది, విక్రమ్ ఏ పని చేయాలన్నా శ్రీవాణికి చెప్తాడు. ఇద్దరిది అండర్స్టాండింగ్ చాలా బాగుంటది అది. అందుకే ప్లస్ ఇద్దరు దేనికి వద్దన్నారు అంటే ఉత్తి చెప్పాలి కదా, కానీ ఇద్దరు దేనికి ఉండదు, ఇద్దరు చెప్పుకుంటారు, అది బాగుంటుంది. కానీ నాకెందుకో ఇంట్లో ఏదైనా ఫైనల్ డెసిషన్ నీదని తెలిసింది ఈ మధ్యన. నాదా? అంత సీన్ లేదు అస్సలు కాదు, నేను చాలా అమాయకురాలు. చాలా ఓకే. మొన్న అక్కడ హోలీ ఈవెంట్ లో నువ్వే కదా అని చెప్పేసి డాన్స్ వేసి అల్లరి స్టేజ్ పైన చేసే డాన్స్. అమాయకురాలు బాగా అల్లరి చేసింది ఆ రోజున.
అంటే హోలీ రోజు అమాయకురాలైనా కూడా హోలీ ఆడుతున్నా. ఓకే ఓకే ఓకే. ఎనీవేస్ అయితే ఇప్పుడు మీరు చెప్పండి, బేసిక్ గా ఏంటంటే హెల్పింగ్ నేచర్ అనేది ఎవరికైనా ఉంటుంది ఒక లిమిట్ వరకు. అవునవును కాకపోతే ఏంటంటే ఇవాళ పరిచయం వ్యక్తి ఈవినింగ్ కల్లా హెల్ప్ అడిగితే చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. అవును బట్ విక్రమన్నకి ఆ నేచర్ లేకుండా ఏదైనా అది కానీ కొంచెం ఎక్కువే ఉంది విక్రమ్కి. అంటే చాలా బ్లైండ్ గా నమ్మేస్తారు అనుకుంటా అవును పీపుల్ ని. అది కరెక్ట్. అది ఎప్పుడైనా ఆయనకి ఎఫెక్ట్ అది ఎప్పుడైనా జరిగిందా? జరుగుతాయమ్మా, జరుగుతాయి కానీ ఇంకా తల చూసుకుంటుంది ఇంకా. పెళ్ళికి ముందు వరకు మేము పెళ్ళి అయిన తర్వాత శ్రీవాణిది అయిపోయింది బాధ్యత. అందుకని ఇంక వాళ్ళలోనే ఇంకా మాకు దూరంగా ఉంటాము, అప్పుడప్పుడు వస్తాము. మేము వచ్చినప్పుడు ఏం తెలియనివ్వదు పాపం. ఇక అసలు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఏంటనేసి అనుకుంటాను, చెప్పరు. బేసిక్ గా మీరు అసలు ఎప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి? మనం ప్రతి నెల వస్తాం. ఒక నెల వచ్చి 10 ప్రతి days వచ్చి ప్రతి మంత్ వచ్చి ఒక 10 to 12 days ఉండి వెళ్ళిపోతాం. లేకపోతే మేమైనా వీళ్ళని రమ్మంటాము కానీ వీళ్ళకి బిజీ కదా, బిజీ. ఎలా వస్తారు అందుకని మేమే వస్తాం. 10 to 12 days మీరు ఉంటే మరి వీళ్ళు షూట్స్ కి అలా వెళ్ళినప్పుడు కానీ ఫ్రీ ఉన్నప్పుడే రమ్మంటారు, 10 to డేట్ 12 days చెప్తారు. ఎప్పుడు కాదు, కొంచెం అప్పుడప్పుడు. అంటే Normal గా అంత టైం ఉండదు కానీ తన షూటింగ్ లేనప్పుడు మొన్న చెప్పేస్తారు. తన ఎగ్జామ్స్ కి 10 days ఉన్నాము. అలా అనమాట. ఏదైనా ఒక స్పెషల్ వర్క్ ఏమైనా ఉంటే కొంచెం ఉంటాం. ఒక వారం ఒకవేళ రోజులు. అమ్మ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళాలన్నా కూడా నాన్నమ్మ తాతయ్య వచ్చేస్తారు ఇంటికి, మంచి కలిసి ఉంటాము. అమ్మకి ధైర్యం, ఇంకా అత్తయ్య మామయ్య ఉన్నారు అది. సో మీ కోడలు మీకు కుకింగ్ చేసి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది. ఏంటి శ్రీవాణి గారు చేసే వాటిలో మీకు ఏమి ఇష్టం? తను చేసే వంటలని గోకరకాయ టమాటా తనకి ఇష్టం. అలాగే చాలా బాగా చేస్తుంది. ఓకే. బిర్యానీ బాగా చేస్తుంది, వెజిటబుల్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కూడా బాగా చేస్తుంది, బెండి ఫ్రై, మన కీమా చేసింది, ఆలూ ఫ్రై బాగా చేస్తుంది. ఇలా ఒకటి చెప్పమంటే చాలా చెప్తున్నారు. సో దాని బదులు మా కోడలు ఏది చేసినా నాకు ఇష్టమే అని చెప్తే అయిపోతుంది కదా. అంతే కదా, మీరు వరుసగా మెన్యూ మొత్తం చెప్పేసేస్తున్నారు. మీ రెస్టారెంట్ లో ఉన్న ఫుడ్ అంతా కూడా చెప్పేలా ఉన్నారు మీరు ఫైనల్ గా. సో మీరు చెప్పండి, మీ కోడలు చేసే ఫుడ్ లో మీకు ఏది ఇష్టం ఎక్కువగా? నేను యాక్చువల్గా ఆమె వెజిటేరియన్ బేసికలీ. 35 సంవత్సరాల నుంచి అదే కదా. కానీ బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. యాక్చువల్ గా ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది కానీ బిహైండ్ ది కెమెరా శ్రీవాణి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ వీళ్ళకి చెప్తున్నారు అనమాట, వంట నేర్చుకుంది అయితే మేడం దగ్గరేనంట ఆవిడ కూడా. అంటే పాపం అవును కరెక్ట్, చిన్నతనంలో వచ్చింది కదా, చిన్నప్పుడే మీ ఇంటికి వచ్చేసారు కాబట్టి ఆవిడ. తనకు రాదు కదా, నా దగ్గర చూసింది, అదే బాగా చేస్తూ వచ్చేసింది తనకి. ఒకవేళ నాకు ఇన్నాళ్ళు చేశారు కదా. ఇక్కడ ఆవిడ చెప్పినా మీరు చెప్పినా ఇక్కడ విషయం ఏంటంటే అందరూ చూసి నేర్చుకుంటారు, కాకపోతే ఏంటంటే ఆ పర్ఫెక్ట్నెస్ అనేది అందరికీ రాదు. అవును కానీ షీఈస్ డూయింగ్ పర్ఫెక్ట్. ఒకవేళ నాన్నకి ఏమైనా తినాలంటే ఒకవేళ అమ్మ రాకపోతే అత్తమ్మ ఇది ఎలా ఉండాలి అత్తమ్మ చెప్తుంది, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఇదే అని చెప్తుంది, అమ్మ చేసేస్తట అలా. అవును ఓకే. సో శ్రీవాణి గారు అయితే ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తారు అనమాట. అవును చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు జనరల్ గా మీరు రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటారా వచ్చినప్పుడల్లా? చేస్తాము. వచ్చినప్పుడల్లా ఒక హోటల్ వెళ్తాం, డిన్నర్ కానీ లంచ్ కానీ వెళ్తాం, కంపల్సరీ ఒకసారి వెళ్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటది రెస్టారెంట్ అంటే? వీళ్ళు అంటే ఈ బిజీ స్కెడ్యూల్ లో రెస్టారెంట్ స్టార్ట్ చేసి అదేమో ఫుల్ సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంది, అండ్ చుట్టుపక్కల నుంచి రివ్యూస్ కూడా బాగా ఉన్నాయి, మీ కడుపు నిండా రెస్టారెంట్ కి మంచి రివ్యూస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఎలా అంటే ఈ అచీవ్మెంట్స్ అన్ని అంటే మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీ కొడుకు కోడల్ని చూస్తే ఈ రకంగా ఉన్నారు, అంటే లైక్ ఒక యూట్యూబర్స్ గా బిజీ ఉన్నారు, ఆర్టిస్టులు గా బిజీ ఉన్నారు, అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకోవచ్చు. సో ఈ అచీవ్మెంట్స్ అన్ని చూసినప్పుడు అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషమే అనిపిస్తుంది. కానీ అబ్బాయి ఏంటంటే మనీ అనే ఎలిమెంట్ కన్నా ఎదటి వాళ్ళని సాటిస్ఫై చేయడం అనే దాన్ని చూస్తాడు. అంటే ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయటము, దాని గురించి ఒక కపుల్ని తీసుకొచ్చాడు. యాక్చువల్గా బిజినెస్ గురించి ఎక్కువ నేను చెప్పడానికి ఉండదు కానీ ఆవిడ నేను ఇదే అనుకున్నా ఫస్ట్, ఇటు ఛానల్ ఉంది, తర్వాత యాక్షన్ ఉంది, తర్వాత ఇదంతా మేనేజ్ చేయగలడాన్ని, కానీ బాగానే చేస్తున్నాడు. తన పార్ట్నర్ కూడా ఎవరు ఉన్నట్టున్నారు. మెయిన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చూస్తాడు, డబ్బు అనేది సెకండరీ. మెయిన్ అక్కడ నా ఉద్దేశంలో ఇట్స్ గెటింగ్ గుడ్ నేమ్. యాక్చువల్ గా పార్ట్నర్షిప్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో ఆ స్ట్రైకర్ సందీప్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా విక్రమన్న రెస్టారెంట్ లో ఎక్కువ టైం దొరికినప్పుడల్లా కనబడుతూ ఉంటారు. అంటే ఆ రెస్టారెంట్ గురించి ఓకే మేనేజ్ చేస్తున్నారు, బట్ అది కాదు అంటే ఈ అచీవ్మెంట్స్ అన్ని ఇప్పుడు బయటకు వెళ్తే ఆల్మోస్ట్ ఇప్పుడు
ఏపీ తెలంగాణలో శ్రీవాణి గారు, విక్రమాదిత్య గారు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్పెషల్లీ ఇందాక కామెడీ ఏంటి అంటే, మేము కిందకు కార్ పార్క్ చేయడానికి కింద సెక్యూరిటీ దగ్గరకు వచ్చి ఫ్లాట్ నెంబర్ చెప్పగానే శ్రీవాణి మేడం గారు అని చెప్పేసి అంటున్నాడు సెక్యూరిటీ. నాకు అనిపించింది అంటే ఎంత పాపులర్ ఇప్పుడు మీ వాచ్మెన్ కాబట్టి కానీ, బట్ చిన్నపిల్లల్ని అడిగినా శ్రీవాణి గారిని గుర్తుపెడతారు అండ్ విక్రమ్ గారిని గుర్తుపెడతారు. ఈ మధ్యన మేడం కూడా చాలా ఫేమస్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఈ అచీవ్మెంట్స్ ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీ కోడలు ఇలా అంట కదా, మీ కొడుకు ఇలా కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆ మూమెంట్? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను నేను, నాతో ఫోటో తీయించుకుంటుంది ఒక ఆవిడ, వాళ్ళ ఆయనతో కెమెరా పెట్టి. నేను తీసుకుని, నేనెవరమ్మా, మీకు ఎలా, నేనెవరిని అన్నాను. అంటే మీరండి, మీ శ్రీవాణి కోడలు, మీ విక్రము శ్రీవల్లిలో చేస్తారు, వాళ్ళ ఓర్ని వాళ్ళ అత్తమ్మ కదా మీరు, వాళ్ళ అమ్మ కదా అని నాతో ఫోటోలు తీయించుకుంటున్నారు. ఓర్ని ఇలా పాపులర్ అయ్యాను, హ్యాపీ. ఓకే. సో అసలు మామూలుగా ఎప్పుడైనా మిమ్మల్ని బయటకు వెళ్ళినప్పుడు రిలేటివ్స్ అట్లా అడుగుతూ ఉంటారా, మీ కోడలు మంచి ఆర్టిస్ట్, అడుగుతారు, మీ కొడుకు బాగా, అందరూ సంతోషిస్తారు హ్యాపీగానే. మాకు సంతోషమే కదా. కానీ వీళ్ళని బిగినింగ్ లో ఇద్దరు ఆర్టిస్టులు కదా, బిగినింగ్ లో ఎవరైనా మీ వాళ్ళల్లోనే మీ రిలేటివ్స్ మీ క్లోజ్ సర్కిల్ లో డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు మనకి అని చెప్పేసి? అంత అంటే మేము సెల్ఫ్ కంటెంట్ అండ్ సెల్ఫ్ మేడ్, వేరే వాళ్ళ అవకాశం అలా సజెషన్స్ ఛాన్స్ ఇవ్వరు, మీరు మేమే డెసిషన్స్ తీసుకుంటాం. ఓకే. బట్ మీరు ఇంతకీ మీ ఇద్దరు గురించి చెప్పండి, మీరైతే ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఒక ఇండస్ట్రీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడం అనేది మీరు ఎప్పుడు డిస్కస్ చేయలేదా? అది గొప్పే కదమ్మా, అది తప్పేం కాదు కదా. వాళ్ళ నేచర్ తెలుసు కదా. ఇప్పుడు మనుషులు, నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కోట్ చేస్తుంటాను, డిసిప్లిన్డ్ పర్సన్. ఆ డిసిప్లిన్ అనే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, ఆయన గురించి కూడా చెప్తుంటారు. ఆయన చాలా మంచి పేర్లు ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి, నేను వాళ్ళ గురించి కోట్ చేస్తుంటాను. నేను ఇప్పుడు ఒక ఇండస్ట్రీ, అందులో ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ అట్రాక్షన్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మెయిన్ కావాల్సిన పర్సనల్ డిసిప్లిన్, అది ఉంటే ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మనుషులు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద మహాసముద్రం, ఇందులోకి ఒకసారి వచ్చిన తర్వాత సక్సెస్ అవుతారో లేదో తెలియదు. బై గాడ్ గ్రేస్ శ్రీవాణి గారు వన్స్ చంద్రముఖి సీరియల్ తో నాకు ఆవిడ తెలుసు, అంతకు ముందు ఆవిడ ఏం చేశారో నాకైతే ఐడియా లేదు. కానీ యాంకరింగ్ చేసేది ఈటీవీలో చిన్నపిల్ల, 14-15 ఏళ్ల వయసులో. బట్ ఆవిడ చంద్రముఖి సీరియల్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి వచ్చేసి ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆవిడకి అసలు మధ్యలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎక్కువ సీరియల్స్ వేరే లాంగ్వేజెస్ లో చేసిన ఆర్టిస్ట్ కూడా ఆవిడే, అంత పాపులర్ ఆర్టిస్ట్ ఆవిడ. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే, ఇంట్లో ఒక ఆర్టిస్ట్ అంతగా ఎదగాలి అంటే కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, హస్బెండ్ సపోర్ట్ కావాలి, అండ్ అత్తమామల సపోర్ట్ కావాలి, పేరెంట్స్ సపోర్ట్ ఆబ్వియస్ గా ఉంటుంది అనుకోండి. సో అలాంటి సపోర్ట్ అంతా కూడా మీ నుంచి తప్పకుండా ఆవిడకి వచ్చి ఉండాలి కదా. ఆ విషయంలో శ్రీవాణి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే అత్తమామలుగా గాని, భర్తగా విక్రమ్ గాని చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆ విషయంలో గ్రేట్, నిజంగానే శ్రీవాణి చాలా అదృష్టవంతురాలు. అందుకని ఇంకా ఎక్కువ సక్సెస్ అయింది టాలెంట్ తో పాటు. ముఖ్యంగా విక్రమ్ వాడు ఎంత ఎఫెక్షనేట్ గా ఉంటాడో అంత సిస్టమేటిక్ గా ఉంటాడు. పైకి కనపడ్డు కానీ వాడు కూడా చాలా సెన్సిటివ్ మనిషి, చాలా సెన్సిటివ్. చాలా. అయితే వాడు, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా డిసిప్లిన్ అని చెప్పి కొంచెం నాకు రిజర్వ్డ్ గా ఉంటాడు కానీ నా దగ్గర, కానీ ప్రతిదీ నన్ను ఫాలో అవుతుంటాడు ఇండైరెక్ట్ గాను. అలాగే శ్రీవాణి బై డిఫాల్ట్ రావటం చూసింది పద్ధతి, అది ఎఫెక్షన్గా ఉండటము, సిస్టమేటిక్గా ఉండటం తనకి ఆటోమేటిక్ తనకు కూడా ఉన్నట్టుంది ఒరిజినల్ క్వాలిటీ. అది లేకుండా ఊరికి నేర్చుకుంటే వచ్చేవి కాదు. అందుకని ఒరిజినల్లీ తనలో ఉన్న క్వాలిటీస్ అనమాట అవి మా దగ్గరకు వచ్చి రిఫైన్ అయింది. మేము కూడా అదే క్యారెక్టర్స్ కాబట్టి, అందుకని ఇంకా ఇబ్బంది ఏముంటుంది. వాళ్ళు చేసేది కష్టపడడం, వాళ్ళకున్న టాలెంట్ చూపించడం. ముఖ్యంగా అన్నింటికి నేనేమనుకుంటానంటే, మా అబ్బాయి కానీ కోడలు కానీ వాళ్ళు టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళు. మేము సపోర్ట్ అనేది ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వటం వరకును, ఇంటికి వచ్చిన ఏమా బాగున్నావా తిన్నావా అని అడగటం వరకే తప్ప మేము ఎటువంటి సపోర్ట్ చేయలేము కదా. నాది బేసికలీ యాక్చువల్ లీగల్ ప్రొఫెషన్, నాది ఈ ఫీల్డ్ వైపు సంబంధం లేనిది. తను హౌస్ వైఫ్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంటి నుంచి వెళ్లే ముందు చక్కగా పంపించడం, వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సింది చెప్పడం, అంతే. అంతకన్నా ఇంకేముంది. వాళ్ళిద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది, భార్యాభర్తల మధ్య. చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే ఏదో ఒక మినిమం బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడొకక్కడ కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు శ్రీవాణి గారితో చేసే కో ఆర్టిస్టులు అయినా కానివ్వండి, ఫిల్మ్స్ నుంచి రావడమో లేకపోతే వేరే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, వీళ్ళిద్దరికి కూడా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు.
వీళ్ళ టాలెంట్ తో వీళ్ళు ఎదిగిన వ్యక్తులు ఇద్దరు కూడా. అవును. అండ్ నందిని పాప, నువ్వు చెప్పమ్మా, బేసిక్ గా అమ్మ నాన్న గురించి. ఇప్పుడు నువ్వు స్కూల్ కి వెళ్ళినప్పుడు, అఫ్ కోర్స్ నువ్వు 10th అయిపోయింది అనుకో, చాలా మందికి తెలియని సీక్రెట్ అది. ఎందుకు నందు, ఎలా మెయింటైన్ చేస్తావు 10th అయినా కానీ? నువ్వు ఇంకా 5th క్లాస్ పాపలా ఎలా ఉంటావు? మెయింటైన్ లేదు. ఓకే, సరే. మమ్మీ డాడీ గురించి బయటికి వెళ్ళినప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వ్లాగ్స్ లో అమ్మ నన్ను ఒక వ్లాగ్ లో కొట్టిందనమాట, పాలు పడేసినందుకు. సో ఆ వ్లాగ్ చాలా 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 ఫేమస్ అయిపోయింది. నా స్కూల్లో మా బయాలజీ మ్యామ్ అడిగేది, ఏంటి నందిని పాలు పడేసావు కింద, నీకు పాలు నచ్చవాళ్ళు అడిగింది. నేను షాక్ అక్కడ అందరి ముందు, క్లాస్ మధ్యలోకి పిలిచి అలా అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాదు. చెప్పాలి, కంట్రీ డిలైట్ పాలు మాత్రమే నాకు నచ్చాయి, అవి వచ్చిన దగ్గర నుంచే నేను పాలు అడిగి మరీ తాగుతున్నాను అని. అంటే బేసిక్ గా అమ్మని రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాను అనమాట. అందుకే మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నాకు బాగా తెలుసు. ఓకే, సో అప్పుడు కాకుండా అండ్ నార్మల్ గా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి, నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మ చాలా పాపులర్ కదా, అమ్మని సీరియల్స్ లో చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ మదర్స్ చాలా మంది అమ్మని ఫాలో అవుతారు కదా సీరియల్స్ లో, ఎప్పుడైనా అడిగే వాళ్ళ నువ్వు వాళ్ళ అమ్మాయి కదా అని చెప్పేసి? చాలా మంది అడుగుతూనే ఉంటారు. ప్లస్ నా ఇన్స్టాగ్రామ్, అమ్మ వ్లాగ్స్ అందరూ నువ్వు యాక్ట్రెస్ కదా అది ఇది అని అడుగుతుంటారు. అండ్ నిన్నెప్పుడు మేము యాక్టర్ గా చూస్తున్నాము? సూన్, వెరీ సూన్. మొన్న ఒక ఇంటర్వ్యూలో నాన్న కూడా ఇదే చెప్పారు, వెరీ సూన్ నిన్ను మేము స్క్రీన్ పైన చూస్తాము అని చెప్పేసి. బట్ అమ్మకి ఇంట్రెస్ట్ అయినా అప్పుడే స్టడీస్ ఇప్పుడిప్పుడే కంప్లీట్ ఇంకా అవ్వలేదు కదా, అమ్మకి ఇంట్రెస్ట్ అయినా పంపించడం? అమ్మకి ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు నాన్నకి ఇంట్రెస్ట్. ఎందుకు అమ్మకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అమ్మ అంటే కొంచెం యూనో ఇప్పుడు స్టడీస్ పైన ఫోకస్ చేసి నీ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసి మంచి గ్లో అప్ తో ఫ్రెష్ గా యూ కెన్ స్టార్ట్. అమ్మ చెప్పింది 100% అని చెప్పింది అనమాట. బేసిక్ గా ఏంటంటే అమ్మ చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి రావడం జరిగింది, కాలేజ్ లైఫ్ చాలా మిస్ అయింది. అండ్ తను కరెక్ట్ గా ఎంజాయ్ చేసే టైంలో నువ్వు పుట్టావు. ఆటోమేటిక్ గా అమ్మకి అనిపిస్తూ ఉంటది కదా, నందు ఇదంతా ఎంజాయ్మెంట్ అంతా నీకు రావాలి అని చెప్పేసి. మేబీ అంటే పర్సనల్ విషయం అనుకో, కాకపోతే ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాలేజ్ లైఫ్ ఇదంతా కూడా ఆబ్వియస్లీ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దులే అమ్మా, నేను ఏదో చెప్పాను అంతే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. మీ ఫ్యామిలీతో ఇలా అసోసియేట్ అయ్యి నాకు ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ విక్రమన్న అండ్ శ్రీవాణి గారు. థ్యాంక్స్ ఫర్ దట్, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఏముంది, లైఫ్ లో ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు మంచి పనులు జరగాలని కోరుకోవాలంటే డెఫినెట్ గా మీ వల్ల సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా అబ్బాయికి కూడా హెల్పింగ్ నేచర్ అది ఒక రకంగా చెప్పాలంటే, నేను ఇందాక అందాం అనుకున్నా, నేను 18 years నుంచి హైదరాబాద్ లో ఉన్నా, టీనేజ్ నుంచి. అప్పుడే మేము చేయూతని క్లబ్ పెట్టాము చిక్కడపల్లిలో, అందరికి హెల్ప్ చేసేవాళ్ళం. హెల్పింగ్ హ్యాండ్ ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ అనేది అప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కూడా మంచి గుళ్ళు గోపురాలు కట్టించి చాలా పెద్ద మనిషి ఆయన. మంచి సోషల్ యాక్టివిటీస్ అక్కడి నుంచి వచ్చింది. మా ఫాదర్ ఎక్స్పోజ్ కాలేదు కానీ ఆయనది అదే నేచరు. కానీ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంక ఫ్రీడమ్ కదా మాకు, 18 ఏళ్ల వయసు నుంచి కూడా మంచిగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవటము. మా ప్రాబబ్లీ వాడికి ఆ క్వాలిటీ అక్కడి నుంచి వచ్చినట్టు ఉంది. అది ఇందాక నిన్న కూడా ఎదురుగుండా గుడి ఉంది టెంపుల్, దాంట్లో మట్టి ఆంజనేయ స్వామి ఆ ప్లాస్టిక్ గద చూసి మా అబ్బాయి ఇత్తడి విగ్రహము గద కొనిచ్చారు నిన్న. వెంటనే అంటే నేను చెప్పలేదు ఏమి, మా ముగ్గురు పిల్లలు అంతే. మా మూడో అబ్బాయి కూడా సెకండ్ షోకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కుక్కలు అరుస్తూ ఉండేవి. అప్పటికప్పుడు వాళ్ళ అమ్మతో అన్నం నుంచి పెట్టేవాడు రాత్రి 12 గాంధీనగర్. మా మూడో అబ్బాయి భరత్. వీళ్ళకి హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ అదృష్టం కొద్దీ అలా ఉండాలని కోరుకుంటున్నా. మేబీ అంటే మీ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది అంటున్నారు కాబట్టి, సో ఫ్యామిలీలో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూ. మా ఫాదర్ ఎవరికి కష్టం ఉన్నా సరే ఆయన అలాగా ఆదుకున్నాడు. పైకి చెప్పు, ఆయన టాకిటివ్ కాదు మనిషి, చాలా సీరియస్. కానీ నెలల తరబడి పోషించిన కూడా నాకు తెలుసు, మనుషుల్ని ఇంట్లో పెట్టి. అలా అది జనరేషన్ అలా వచ్చింది, హెరిడిటరీ. మాకు లక్కీగా ఇక్కడ వచ్చిన వెంటనే మంచి డిసిప్లిన్తో ఉద్యోగాలు తెచ్చుకున్నాము, నలుగురికి హెల్ప్ చేసే స్థితిలో ఉన్నాము. అది సో ఓవరాల్ గా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి ఒక మంచి యాక్టర్ బయటకు వచ్చారు. ఆ యాక్టర్ కెరియర్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ జనరేషన్ కూడా అలా కంటిన్యూ అవ్వబోతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.